హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ క్రౌన్ ప్రిన్స్ అయితే చదువుతూ ఉన్నప్పుడు అందరి ముందు కానీ తనైతే బ్లడ్ వామిట్ చేస్తూ కళ్ళు తిరిగి అయితే పడిపోతాడు. ఇప్పుడైతే వైద్యుడు కానీ తనైతే చెక్ చేసేసి రాజుతో కానీ చెప్తాడు తనకైతే లేట్ క్రౌన్ ప్రిన్స్కున్న అదే బ్లడ్ డిసీజ్ ఉందనేసి. రాజు అయితే షాకింగ్తో ఖచ్చితంగా ఉండడానికి ఛాన్స్ లేదు, మీరు మళ్ళీ కానీ చెక్ చేయండి అనేసి ఆజ్ఞాపిస్తాడనమాట. లేదు రాజు, నేను ఎన్నిసార్లు చెక్ చేసినా కానీ తనకు ఉండేది ఆ డిసీజే అనేసి కానీ వైద్యుడు అయితే చెప్తా అంటాడు. ఆ తర్వాత తను కానీ ట్రీట్మెంట్ కోసం అయితే అక్కుపంచర్ చేయడానికి నీడిల్ కానీ తీస్తాడు. అప్పుడు రాణి కానీ అక్కుపంచర్ మాత్రం చేయవద్దు, ఎందుకంటే తనకి ఇప్పుడు చేయకూడదు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. రాజు కానీ చెప్తా అంటాడు, రాణి నువ్వైతే అక్కడ నుంచి దూరం పో అనేసి. అదేవిధంగా నాకు తెలియకుండా ఎవరెవరు క్రౌన్ ప్రిన్స్ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయినారో అదే ట్రీట్మెంట్ లో వాళ్ళందరినీ కానీ నేనైతే శిక్షిస్తా ఉన్నాను. తనకి వైద్యం చేసిన వైద్యుడిని ముందు తను కానీ జైల్లో పెట్టండి, ఆ తర్వాత తననైతే ఎంక్వైరీ కానీ చేయండి అనేసి రాజు అయితే ఆజ్ఞాపిస్తాడు. అదే విధంగా రాణిని గాని తన యొక్క రూమ్ లోనే బంధిస్తాను, తన యొక్క డ్యూటీస్ అంతా గానీ తనైతే చేయకూడదు అనేసి గానీ రాణికి అయితే ఆజ్ఞాపిస్తాడు. అదే విధంగా నాకు తెలియకుండా క్రౌన్ ప్రిన్స్ ని ఇకపైన ఎవరు గాని వచ్చి చూడకూడదు, అది రాణికి గాని వర్తిస్తుంది అనేసి చెప్తాడు. రాణి అయితే అడుగుతా ఉంది, రాజు మీరు ఏం పనిష్మెంట్ ఇచ్చినా నేను తీసుకుంటాను, కాకపోతే నా కొడుకుని నన్ను చూడనివ్వండి అనేసి గానీ బతిమలాడుతుంది. కాకపోతే తనైతే విననే లేదు రాజు. ఇటుపక్క అయితే క్రౌన్ ప్రిన్స్ యొక్క తమ్ముళ్ళు అందరూ కానీ వచ్చి మేము అన్నని చూడాలి అనేసి కానీ వాళ్ళైతే అక్కడ ఉన్న గార్డ్స్ పోరాడుతూ ఉంటారు. తను కానీ లోపలికే పంపిరు అనమాట. ఆ టైంలోనే అక్కడికి అయితే రాజమాత కానీ వస్తుంది. అసలు ఏం చేస్తా ఉన్నారు మీరు, రాజు ఒక మాట ఆజ్ఞాపించాడంటే దానికి మీరు ఎదురు తిరుగుతా ఉన్నారా అనేసి కానీ తనైతే చెప్పేసరికి అక్కడ వాళ్ళు కానీ వెళ్ళిపోతారు. కాకపోతే సంజ్ఞం మాత్రం అక్కడ నుంచి వెళ్ళలేదు. మేము ఎందుకు చూడకూడదు, మేము తెలుసుకోవాలి మా అన్న గురించి అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. అప్పుడు రాజమాత కానీ చెప్తుంది, నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఏమీ మారలేదు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాజ్యంలో ఏం జరిగినా కానీ నువ్వు చూసినా చూడకుండా ఉండడమే నీకు మంచిది అనేసి కానీ తనైతే మళ్ళీ బెదిరిస్తూ ఉంటుంది. అంటే రాణినే చూపిస్తారు. తనకు కానీ రాజు అయితే పనిష్మెంట్ ఇచ్చుంటాడు, కొన్ని రికార్డ్స్ అంతా కానీ నువ్వైతే ట్రాన్స్లేట్ చేయాలి అనేసి. రాణి కానీ త్వరగా చేస్తూ ఉంటుంది అనమాట. ఇటుపక్క అయితే కోర్ట్ లేడీస్ నే చూపిస్తారు. భోగం వాళ్ళమ్మ కానీ ఓమని ఆడేస్తూ ఉంటుంది, క్రౌన్ ప్రిన్స్ ఎంత మంచివాడో తెలుసా పాపం రాణి అనేసి కానీ. అప్పుడైతే అక్కడ ఉన్న ఇంకో కోర్ట్ లేడీ కానీ చెప్తా ఉంటుంది, ఓ నీకు ఎక్కడి నుంచి ఇంత ప్రేమ, అంటే నువ్వు రాణి దగ్గరే కదా ఇంతకు ముందు అసిస్టెంట్ గా పనిచేసావు, ఆ తర్వాతే కదా నువ్వు కాన్సర్ట్ అయ్యావు అనేసి కానీ చెప్తుంది. ఇది చాలా ముఖ్యం అన్నట్టుగానే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అయితే తను కానీ చెప్తుంది, అయినా నువ్వు సంతోషపడాలి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లో ఉన్న భోగమే నెక్స్ట్ అయితే క్రౌన్ ప్రిన్స్ అవడానికి ఛాన్స్ ఉంది అనేసి కానీ చెప్తా ఉంటారనమాట. ఇటుపక్క ఉన్న కోర్ట్ లేడీస్ కానీ అదే చెప్తా ఉంటారు, ఎవరు నెక్స్ట్ క్రౌన్ ప్రిన్స్ అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. అదే విధంగానే రాణినే చూపిస్తారు. తనైతే నైట్ అంతా కానీ నిద్రపోకుండా తనకైతే వర్క్ ఇచ్చుంటారు కదా దాన్నే చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు మార్నింగ్ అయినా కానీ తనైతే ఇంకా నిద్రపోలేదు. నైట్ అంతా కానీ కూర్చునేసి కంప్లీట్ చేసేసి రాజు యొక్క భటుడిని కానీ పిలిపించి ఇదిగోండి తీసుకొని వెళ్ళండి అంటుంది. అదేవిధంగా మీరైతే నాకు చెప్పండి, క్రౌన్ ప్రిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాడు, తను బాగా ఉన్నాడా, తను స్పృహలోకి వచ్చాడా అనేసి అడిగితే నేను చెప్పకూడదు రాణి అనేసి కానీ తనైతే చెప్తాడు. ఎందుకు నువ్వు చెప్పనంటావు, దయచేసి కానీ చెప్పు అనేసి రాణి అయితే అరుస్తూ ఉందన్నమాట. అప్పటికి కానీ తనైతే చెప్పలేదు, తను స్పృహలోకి వచ్చాడా లేదా అనేసి మళ్ళీ కానీ రాణి అడుగుతా అంటే రాజు యొక్క ఆజ్ఞ రాని నేను చెప్పలేను అనేసి కానీ తనైతే చెప్తాడనమాట. సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వైతే వైద్యుడు దగ్గర క్రౌన్ ప్రిన్స్ ని ఒంటరిగా వదులుకోనేసి కానీ రాణి చెప్తుంది. రాజు యొక్క ఆజ్ఞ రాని నేను ఆ విధంగా చేయలేను అనేసి కానీ భటుడు చెప్తాడు. నేను చెప్పేట్టు చేస్తావా లేదా, ఈ రాజభవనంలో నేను ఎవరిని కానీ నమ్మను అంటా ఉంటుందన్నమాట. అయ్యో రాణి ఆ విధంగా చెప్పకండి అనేసి కానీ చెప్తా అంటాడు. రాణికి అయితే కోపం వచ్చేసి అక్కడ ఉన్న పేపర్స్ రాసింది కదా మొత్తాన్ని కానీ చింపేసి ఇది మొత్తం పాడైపోయింది, నేను మళ్ళీ రాసిస్తాను వెళ్ళు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. ఇటు పక్క ఇలియాన్ మోహన్ ఇద్దరిని కానీ చూపిస్తారనమాట. వాళ్ళు కానీ రాణి యొక్క క్వార్టర్స్ బయట అయితే నిలబడి ఉంటారు. లోపలికి అయితే పంపించలేదు, అయినా మనల్ని ఎందుకు లోపలికి పంపినంటారు, క్రౌన్ ప్రిన్స్ అన్నయ్యకి మనం లాస్ట్ గా ఒక్కసారి కానీ గుడ్ బై కానీ చెప్పలేమా అనేసి వీడైతే ఫీల్ చేస్తూ ఉంటాడు. అక్కడికి సంజ్ఞం కానీ వచ్చేసి అసలు ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు, ఆ విధంగా అంతా మాట్లాడుకో అనేసి కానీ తనైతే అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు గీసం కానీ చెప్తా ఉన్నాడు, నువ్వేం మనసులో పెట్టుకోకు, వాడు కొంచెం బాధలో ఉన్నాడు అనేసి కానీ
ఇలియన్తో అయితే చెప్తా ఉంటాడు. సంగం కానీ అక్కడ నుంచి అయితే వెళ్తా ఉంటాడు. అప్పుడు ఊయిసాంగ్ కానీ తనకు ఆపోజిట్గా వచ్చి తను కానీ చెప్తా ఉంటాడు, అసలు మీ అన్నకి ఏం ట్రీట్మెంట్గా మీరైతే ఇచ్చారో కానీ తనైతే 2 వారాలుగా ఇంకా కానీ అనారోగ్యంతోనే బెడ్లో ఉండాడంట కదా అనేసి చెప్పేసరికి సంగం కానీ కోపం వచ్చేసి వాడిని అయితే కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు ఊయిసాంగ్ కానీ చెప్తా ఉంటాడు, నాకు కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వు, అప్పుడే నేను నీకు మొత్తం కానీ చెప్తాను అంటాడనమాట. ఆ తర్వాత తను కానీ చెప్తా ఉంటాడు, మీ అన్న అయితే ఇప్పుడు కానీ మళ్ళీ బ్లడ్ వామిట్ చేశాడని విన్నాను, అయినా నువ్వే క్రౌన్ ప్రిన్స్ అవ్వాలనేసి అనుకుంటా ఉన్నావా, అది ఈ జన్మలో జరగదు అనేసి కానీ ఊయిసాంగ్ మళ్ళీ చెప్తాడు. దాంతో సంగం కానీ చెప్తా ఉంటాడు, ఇదిగో చూడు, ఒకవేళ నీకు ఆ జ్ఞాపకమే ఉన్నట్టయితే దాన్ని ఇప్పటికే మర్చిపో అనేసి కానీ సంగం అయితే బెదిరిస్తూ ఉంటాడు. అంటే స్టేట్ కౌన్సిలర్ ఇంకా తన కూతురు అయినా కాన్సర్ట్ కొనే చూపిస్తారనమాట. వీళ్ళిద్దరూ కానీ ఇక్కడైతే ప్లాన్ వేస్తూ ఉంటారు. తను కానీ చెప్తా ఉంటాడు, రేపైతే నేను రాజ్యసభలో అందరినీ కానీ రెచ్చగొట్టి రాజునైతే నెక్స్ట్ క్రౌన్ ప్రిన్స్ని టేకియన్ పద్ధతిలో సెలెక్ట్ చేయమని చెప్తాను అంటా ఉంటాడు. దానికి తను కానీ చెప్తా ఉంది, దీనికంతా రాజు ఒప్పుకుంటాడు అంటారా, తనైతే కొంచెం ఎమోషనల్గా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోడు, కాకపోతే మనకి దీంట్లో రాజమాత యొక్క హెల్ప్ కావాలి అనేసి చెప్తా ఉంటుంది అనమాట. అంటే ఇటుపక్క అయితే రాణి యొక్క క్వార్టర్స్ బయటే చూపిస్తారు. అప్పుడు సంగం కానీ వాళ్ళందరినీ కానీ అటుపక్క దశ మార్చి తను కానీ అటుపక్క అయితే గోడ ఎక్కి దూకి లోపలికి అయితే వస్తాడనమాట. వాడు చాలా కష్టపడి లోపలికైతే తన అమ్మ ఉన్న ప్లేస్కి కానీ వచ్చేస్తాడు. రాణి కానీ పసిగెట్టేస్తుంది ఎవరో వచ్చేసినారు అనేసి. తను కానీ వెళ్ళి అడుగుతుంది అనమాట, నేను సంగమే అనేసి కానీ వాడైతే చెప్తాడు. తను కానీ అడుగుతా ఉంటాడు, అమ్మ ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ క్రౌన్ ప్రిన్స్ అన్నయ్య అయితే ఎప్పుడైనా బ్లడ్ వామిట్ చేశాడా అనేసి. దానికి రాణి కానీ ఆలోచించి ఇంతకుముందు ఎప్పుడు కానీ తను బ్లడ్ వామిట్ చేయలేదే అనేసి చెప్తుంది. అటంటే ఒకవేళ నేను తెచ్చిన మందు వల్లే తనకి ఈ విధంగా జరిగిందా అనేసి కానీ అడుగుతాడు. ఖచ్చితంగా లేదు, నువ్వు తీసుకొచ్చిన మందు వల్లే కదా తనైతే మళ్ళీ కానీ లేచి నిలబడి నడిచాడు అనేసి కానీ చెప్తుంది. అది మాత్రమే కాదు, ఇదిగో చూడు జాగ్రత్తగా విను, నువ్వైతే బయట నుంచి మందులు తెచ్చి దాన్ని ఇచ్చామనేసి ఎవరికి కానీ చెప్పకు, అది చాలా ప్రమాదం అనేసి కానీ రాణి అయితే చెప్తా ఉంటుంది. అక్కడ నుంచి సంగం కానీ జైలుకి అయితే వస్తాడనమాట. అక్కడ ఉన్న కపలదారుల్ని కానీ వీడైతే దశ మార్చి లోపలికి అయితే వెళ్ళిపోతాడు. వైద్యుడిని మీట్ అవ్వడానికి తనతో కానీ అడుగుతా ఉంటాడు, ఒకవేళ నేను తెచ్చిచ్చిన మందుని యూజ్ చేయడం వల్లే క్రౌన్ ప్రిన్స్ అన్నయ్యకి ఈ విధంగా అయిందా అనేసి కానీ అడుగుతాడు. దానికి వైద్యుడు కానీ చెప్తా ఉంటాడు, ఖచ్చితంగా లేదు, అది మామూలుగా అన్ని చోట్ల దొరికే మందే అనేసి కానీ చెప్తాడు. అప్పుడు దాకా సంగం కానీ రిలీఫ్ అవుతుంది. అదేవిధంగా ఈ న్యూస్ని అయితే బయట ఎవరికి కానీ చెప్పకండి అంటాడు. వైద్యుడు కానీ ఖచ్చితంగా నేనైతే ఎవరికి చెప్పను, నన్ను ధైర్యంగా నమ్మండి అనేసి కానీ ప్రామిస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత సంగం కానీ అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. తర్వాత అయితే ఎవరో లోపలికి వస్తా అన్నట్టు ఉంటుంది. సంగమే అనుకునేసి వైద్యుడు కానీ ఏదో మాట్లాడడానికి వస్తాడు. అంత లోపల తనని కానీ అక్కడ నుంచి అయితే కిడ్నాప్ చేస్తారనమాట. తన కళ్ళు కట్టి తన మెడ మీద కానీ కత్తి పెట్టి మరీ బెదిరిస్తూ ఉన్నారు. అసలు సంగం ఎందుకు ఇక్కడికి వచ్చాడు, నేను ఎందుకు మీట్ అయ్యాడు అనేసి కానీ అడుగుతాడు. దానికి వైద్యుడు కానీ చెప్తా ఉన్నాడు, వాడు వచ్చి తన క్రౌన్ ప్రిన్స్ అన్నయ్య గురించి అడగడం కోసమే వచ్చాడు, ఇంకేమీ కానీ మాట్లాడలేదు అంటాడు. దీని వెనకాల అందరూ ఎవరున్నారు అనేసి వీడు కానీ తనైతే చిత్రహింసలు పెడతా ఉంటారనమాట. ఆ బాధ తట్టుకోలేక వైద్యుడు కానీ చెప్పేస్తాడు, నేనైతే రాణి చెప్పిందే చేశాను అనేసి. దీన్నంతా కానీ రాజమాతే చేయిస్తూ ఉంటుంది. వాడినైతే ప్రాణాలతోనే వదులు, వాడు ఎప్పుడైనా కానీ మనకైతే యూస్ అవుతాడు అనేసి కానీ చెప్తా ఉంటుంది. అదే రాణినే చూపిస్తారు. తను కానీ తన యొక్క పనిష్మెంట్ అంతా రాసి కానీ పేపర్లో ఇస్తుందనమాట. భటుడు కానీ తీసుకొని వెళ్ళడానికి వచ్చుంటాడు. తన దగ్గర కానీ రాణి అయితే అడుగుతా ఉంది, ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ ఎలా ఉన్నాడు, స్పృహలోకి వచ్చాడా, మళ్ళీ కానీ బ్లడ్ వామిట్ చేశాడా అనేసి అడుగుతుంది. తనైతే మళ్ళీ కానీ నోరే తెరవడు అనమాట. రాజు చెప్పకూడదని చెప్పారు రాణి, నన్ను క్షమించండి అనేసి కానీ రాణి అయితే అరుస్తా ఉంది. చెప్పకూడదు అనేసి నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలు పెడతా ఉన్నాడు రాజు, అయినా తనకి ఏమాత్రం కానీ నా గురించి ఆలోచనే లేదా, నేను ఎలాదా ఒప్పుకోగలను, నా కొడుక్కి ఎలా ఉందనేసి తెలియకుండా నేను ఎలా ప్రాణాలతో ఉండేదనేసి కానీ తనైతే ఏడుస్తూ ఉంటుంది. సంగంనే చూపిస్తారు. తను కానీ మెడిసిన్స్ రాసిచ్చిన ఆ వైద్యుడి దగ్గరికి అయితే వచ్చి కత్తి పెట్టి మరీ బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు రాసిచ్చిన మెడిసిన్స్ వల్లే ఈ రోజు అయితే క్రౌన్ ప్రిన్స్ కానీ చావు ప్రమాదంలో ఉన్నాడు అనేసి. క్రౌన్ ప్రిన్స్ అయినా నువ్వెవరు అనేసి కానీ తనైతే అడుగుతాడు. నేను క్రౌన్ ప్రిన్స్ యొక్క తమ్ముడు అనేసరికి, ఇదిగో చూడు క్రౌన్ ప్రిన్స్ ఎవరు అనేది కానీ నాకైతే తెలీదు, నేను తనకి వైద్యం కానీ చేయలేదు, వైద్యుడుగా నా యొక్క బాధ్యతని మాత్రమే నేను చేశాను, నేను మెడిసిన్స్ మాత్రమే కదా రాసిచ్చాను, అయినా తనకి వైద్యం చేసింది ఎవరు అనేసి కానీ ఇటుపక్క అయితే వైద్యుడు అడుగుతా ఉంటాడు. దానికి సంగం కానీ చెప్తాడు, అదంతా నీకు అవసరం లేదు అనేసి కానీ చెప్తా ఉంటాడు అనమాట. అంటే రాణినే చూపిస్తారు. మళ్ళీ తను కానీ తన యొక్క గెటప్ లోకి అయితే వస్తుంది. ఎందుకంటే ఇకపైన ఎవరిని నమ్మకుండా తన కొడుకు ఎలా ఉన్నాడనేసి తనే తెలుసుకోవాలనేసి డిసైడ్ అయ్యేసి అక్కడ ఉన్న పని మనుషుల దగ్గర కానీ తనైతే లెటర్ని పంపిస్తుంది అనమాట. క్రౌన్ ప్రిన్స్ కి భటుడుగా ఉంటాడు కదా, తన దగ్గరకు కానీ ఒక పని పిల్ల అయితే లెటర్ని తీసుకొని వచ్చి ఇస్తుంది. అందులో కానీ ఏముంటుందంటే వైద్యుడి చో దగ్గర క్రౌన్ ప్రిన్స్ని మాత్రం ఒంటరిగా వదులుకొనేసి, ఇటుపక్క ఎంత చెప్పినా కానీ ఆ భటుడు అయితే అక్కడ నుంచి తను బయలుదేరలేదు, అక్కడే ఉంటాడనమాట.
ఇంకో లెటర్ కానీ వస్తుందన్నమాట. అది ఏంటంటే అక్కడ క్రౌన్ ప్రిన్స్కి అయితే మెడిసిన్స్ కానీ యూజ్ చేస్తారు కదా, ఆ మెడిసిన్స్ ఏమేమో అవన్నీ కానీ తీసుకొని రా అనేసి రాణి కానీ దాన్ని అన్నింటినీ కానీ సిల్వర్ స్పూన్తో అయితే చెక్ చేస్తూ ఉంటుంది. ఆ స్పూన్ కనుక కలర్ చేంజ్ అయితే దాంట్లో పాయిజన్ కలిపి ఉండారనేసి అర్థం. రాణి లోపల వండుకునేసి అక్కడ పనిచేసే పని పిల్లలతో అయితే మంత్రులు ఇంకా రాజమాత అందరూ కానీ ఏమేమి చేస్తూ ఉండారనేది లోపల నుంచే తెలుసుకుంటా ఉంటుందన్నమాట. తనకైతే అప్పుడప్పుడు లెటర్స్ కానీ వస్తుంది. అందులో కానీ ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ అయితే బ్లడ్ వామిట్ చేయడం కానీ నిలిచిపోయింది అనేసి ఉంటుంది. దాన్ని చూసిన తర్వాతే రాణికి కానీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అంటే ఇటుపక్క అయితే స్టేట్ కౌన్సిలర్ కానీ మినిస్టర్ని అయితే మీట్ అవ్వడానికి వచ్చి ఉంటారు. తను కానీ చెప్తా అన్నాడు, ఇదిగో చూడు నువ్వైతే రేపు ఈక్యాంగ్ పద్ధతిని తేవాలనేసి మాతో పాటు పోరాటం చేయాలి రాజు దగ్గర అనేసి కానీ తనైతే చెప్తా అంటాడనమాట. ఇందులో మనందరికి కానీ చాలా ప్రాఫిట్ ఉందనేసి దానికి వీడుగానే అడుగుతాడు, ఇందులో నీకు మాత్రమే ప్రాఫిట్ ఉంది, నాకేం ప్రాఫిట్ ఉంది, అయినా నాకేం లాభం నేను పోరాడితే అనేసి కానీ అడుగుతాడు. ఎవడు మనకి క్రౌన్ ప్రిన్స్గా వచ్చినా కానీ వీడైతే ఊయిసాంగ్ని మనసులో పెట్టుకునే చెప్తా అంటాడనమాట. ఎవడు మనకి క్రౌన్ ప్రిన్స్గా వచ్చినా కానీ ఖచ్చితంగా నీ కూతుర్నే నేనైతే రాణి చేస్తాను, ఆ తర్వాత నువ్వు రాణి యొక్క తండ్రిగా కానీ మారిపోవచ్చు, ఈ డీల్ ఎలా ఉంది అనేసి కానీ చెప్తా అంటాడు. ఈ మినిస్టర్ కూతురే అనమాట. సంగనంకి గానే హెల్ప్ చేస్తుంటుంది కదా, ఆ అమ్మాయి అయితే పరిగెత్తుతా వస్తూ ఉంటుంది అరుస్తా. అప్పుడు ఆ మంత్రి కానీ చెప్తా అన్నాడు, నువ్వైతే ఒక్కసారైనా అమ్మాయిలాగా నడుచుకో తల్లి, కొంచెం అరుపుల్ని కానీ కొంచెం తగ్గించు తల్లి అనేసి చెప్తా అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మని కానీ చూసి చెప్తా అంటాడు అనమాట, అసలు పిల్లని పెంచమంటే రౌడీ పిల్లని పెంచావేంది, తను చూడు ఎట్ట అరస్తా ఉందో అనేసి కానీ అడుగుతా ఉంటాడు. నిన్ను తిడితే సరిపోతుంది, నువ్వే పెంపకం సరిలేదు అనేసి కానీ. అప్పుడు ఆ అమ్మాయి కానీ చెప్తా ఉంది, నాన్న నేనైతే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, తను కానీ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, తనని రేపు మన ఇంటికి కానీ పిలుచుకొని వస్తానని చెప్తుంది అనమాట. వాళ్ళ అమ్మ అయితే మంచిదైంది రేపు తీసుకొని వస్తుందంట అని చెప్తా ఉంటుంది. అప్పుడు మినిస్టర్ కానీ చూస్తాడు, అమ్మ కూతురు ఇద్దరు ఒకేలాగా ఉండారే అనేసి కానీ, నువ్వు మంచి పని చేసావు బంగారం అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే పంపించేసి మినిస్టర్తో కానీ చెప్తాంది, ఆ అమ్మాయి ఇంకొంచెం కాలమే కదా ప్రాణాలతో ఉండబోతుంది, తను సంతోషంగా ఉండనివ్వండి అనేసి. అంటే తనకి ఏదో డిసీజ్ ఉందనుకుంటాను, వీడుగానే చెప్తా ఉంటాడు, 20 సంవత్సరాలు అవుతా ఉంది ఇంకా కానీ తనకి మనమైతే పెళ్లి చేయలేదు అనేసి వీళ్ళు కానీ ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటారనమాట. అంటే రాజునే చూపిస్తారు, తనకు కానీ మంత్రులందరూ కలిసి పెటిషన్ అయితే రాస్తుంటారనమాట. క్రౌన్ ప్రిన్స్ అనారోగ్యంతో ఉండారు కాబట్టి నెక్స్ట్ క్రౌన్ ప్రిన్స్ని కానీ సెలెక్ట్ చేయాలి అనేసి. దీన్నంతా చదివేసి రాజు కానీ అడుగుతా ఉంటారు, ఈ పని ఎవరు చేశారో దయచేసి చెప్పేయండి అనేసి ముందుగానే అడుగుతాడనమాట. కాకపోతే అన్నీ చేసేసి అక్కడ ఉన్న వాళ్ళైతే నోరే తెరవకుండా ఉంటారు. దాంతో రాజుకు కానీ కోపం వచ్చేసి, మీరు రాయడం వల్లే కదా ఇది నా చేతికి వచ్చింది, ఇప్పుడు ఎవరు అనేది చెప్పరేంటి అనేసి కానీ అరేస్తాడు. దాంతో మంత్రి కానీ నోరు తెరేస్తాడనమాట. ఈ విధంగా క్రౌన్ ప్రిన్స్ అయితే అనారోగ్యంతో ఉన్నాడు, మనం రూల్ ప్రకారం వెళ్ళాలంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ క్రౌన్ ప్రిన్స్ని కానీ సెలెక్ట్ చేయడమే మంచిది అనేసి కానీ తనైతే కోరస్గా చెప్తా అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు కానీ అవును రాజా అంటారు. కాకపోతే ఈ స్టేట్ కౌన్సిలర్ మాత్రం చాలా మంచివాడిలాగా తనకి ఒక కొడుకుగానే ఉంటాడు కదా, వాడినైతే క్రౌన్ ప్రిన్స్గా చేద్దాం, లేకపోతే క్రౌన్ ప్రిన్స్కి ఆల్రెడీ 4 తమ్ముళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనా కానీ క్రౌన్ ప్రిన్స్గా చేద్దాం, మీరేమి తొందరపడకండి రాజు అనేసి కానీ చెప్తా అంటాడు అనమాట. రాజు కానీ ఆజ్ఞాపిస్తాడు, క్రౌన్ ప్రిన్స్ అంతా పదవి నుంచి తీయబోయేది లేదు, అందరూ కానీ నోరు ముయ్యండి అని చెప్తా అంటాడు అనమాట. ఇటుపక్క మంత్రి కానీ బయటకు వచ్చేసి స్టేట్ కౌన్సిలర్తో అడుగుతాడు, అయినా మీ ప్లాన్ ఏంటి అనేసి. దానికి తను కానీ చెప్తా అన్నాడు, మీతో పాటు నేను కానీ కోరస్గా మాట్లాడుంటే ఖచ్చితంగా తనైతే రాణి యొక్క 4 కొడుకుల్లో ఇంకొకరిని అయితే క్రౌన్ ప్రిన్స్గా చేసేవాడు, కాకపోతే నా ప్లాన్ అది కాదు, తనైతే వేరే వాళ్ళని సెలెక్ట్ చేయాలనేసి కానీ వీడైతే ఇక్కడ ప్లాన్ చెప్తా అంటాడు. అదేవిధంగా ఆ మంత్రి అయితే రాజమాత దగ్గర కానీ వచ్చి చెప్తా అంటాడనమాట, తను అంత ఈజీగా మీరు చెప్పిందంతా చేసేస్తాడనుకుంటా అన్నారా, ఖచ్చితంగా చేయలేడు, వాడు ఎంత ఎమోషనల్గా ఉంటాడో నాకు బాగానే తెలుసు అనేసి కానీ ఇక్కడైతే రాజమాత ఇంకో ప్లాన్లు చెప్తా ఉంటుంది. అంటే రాణినే చూపిస్తారు, తను కానీ కోర్టు లేడీతో అయితే చెప్తాంది, బయట ఏం జరుగుతా ఉందో తెలుసుకోవాలి, దానికి నేను కానీ పనిపిల్ల గెటప్లో అయితే బయటకు వెళ్ళాలి అనేసి కానీ తనైతే పనిపిల్ల గెటప్లో వస్తుందనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికి కానీ నా యొక్క యాటిట్యూడ్ మాత్రమే తెలుసు, వాళ్ళు ఎవరికి కానీ నా మొహం అయితే తెలియదు, కాబట్టి నేను వెళ్తాను అనేసి కానీ తనైతే వచ్చి ఉంటుంది. ఎందుకంటే రాజు రాణి యొక్క మొహం అయితే పనిచేసే వాళ్ళు చూడరు కదా, ఆ ధైర్యమే అనమాట. ఇటుపక్క అయితే రాజు కానీ భోగం వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఉంటాడు. తను కానీ భోగంతో అయితే అడుగుతా ఉన్నాడు, అందరూ కానీ ప్యాలెస్లో నెక్స్ట్ క్రౌన్ ప్రిన్స్ని సెలెక్ట్ చేయాలి అనేసి విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు, దీంట్లో నీ యొక్క అభిప్రాయం ఏంది అనేసి కానీ అడుగుతాడు. వాళ్ళు అడిగే దాంట్లో తప్పేం లేదు, రూల్ ప్రకారం అయితే మీరు నెక్స్ట్ క్రౌన్ ప్రిన్స్ని కానీ సెలెక్ట్ చేయాలి,
కాకపోతే అంటాడనమాట, దీంట్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటా ఉన్నావు నువ్వు అనేసి కానీ రాజు అయితే చెప్తాడు. సింహం యొక్క కళ్ళు కట్టేసి అడవే నాది అన్నట్టుగానే వాళ్ళు మిమ్మల్ని కానీ ట్రీట్ చేస్తా ఉన్నారు. అన్ని చోట్ల కానీ వాళ్ళు చెప్పేట్టే నడుచుకోవాలని ఏమీ లేదు, మీరు న్యాయంగా నడుచుకోవాలి ప్రతి చోట కానీ అనేసి భోగం అయితే చెప్తా అంటాడనమాట. దానితో రాజు కానీ ఆలోచిస్తూ ఉంటాడు, వీడు చెప్పే దాంట్లో కానీ పాయింట్ ఉంది అనేసి. దాంతో చెప్తాడనమాట, నువ్వు చిన్నపిల్లాడైనా చాలా బాగానే చెప్పావు అనేసి కానీ భోగంతో అయితే చెప్తా అంటాడు. భోగం కానీ సంతోషపడతా అంటాడనమాట. మంత్రులందరినీ కానీ స్టేట్ కౌన్సిలర్ అయితే రెడీ చేస్తా అంటాడు. నెక్స్ట్ క్రౌన్ ప్రిన్స్ ని కానీ సెలెక్ట్ చేయండి. ప్రస్తుతం ఉన్న క్రౌన్ ప్రిన్స్ అయితే అనారోగ్యంతో ఉంటాడు కాబట్టి తన కానీ పదవి నుంచి తీయండి అనేసి అంతా కానీ రాణి అయితే చూస్తూ ఉంటారనమాట. అదే కట్ చేసి ఇటుపక్క సంగనంకి హెల్ప్ చేసింది కదా ఆ అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. తన పని పిల్ల కానీ చెప్తా ఉంది, ఇకపైన వెయిట్ చేయకండి, తను రాడు, రండి వెళ్ళిపోతామనేసి. అక్కడైతే రాణి కానీ గంభీరంగా వస్తూ ఉంటుంది. తన యొక్క నడక, తన యొక్క యాటిట్యూడ్ అంతా కానీ చూసేసి ఈ అమ్మాయి అయితే ఆమెను చూస్తే ఏదో రాయల్ ఫ్యామిలీకి చెందినట్టుంది, ఆమెకి నేనైతే ఫుల్ ఫ్యాన్ అయిపోయాను అనేసి కానీ చెప్తా ఉంటుంది అనమాట. అంటే రాణినే చూపిస్తారు. తను కానీ లేట్ రాణి అయిన యూని మీట్ అవ్వడానికి వచ్చి ఉంటుంది. తన దగ్గర కానీ రాణి అయితే అడుగుతా అంటారు, మీరైతే ఆ రోజు చాలా స్ట్రాంగ్ గా కానీ చెప్పారు కదా లేట్ క్రౌన్ ప్రిన్స్ అయితే ఈ డిసీజ్ తో చనిపోలేదు అనేసి, మరి ఎలా తను చనిపోయాడు అనేసి కానీ రాణి అయితే అడుగుతాంది. మీ యొక్క ఆన్సర్ తోనే నా కొడుకుని కానీ నేను కాపాడుకోవాలి అనేసి. నీకు నేను ఒక నిజం చెప్పనా, నీ కొడుకు అయితే ఖచ్చితంగా బతకడు అనేసి కానీ తనైతే చెప్తుంది అనమాట. రాణి కానీ షాకింగ్ తో, నా కొడుకుని నేను కాపాడుకుంటాను, నా కొడుకుని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరినైనా కానీ నేనైతే ఖచ్చితంగా శిక్షిస్తాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. అటైతే నేను నీకు ఒక కండిషన్తో ఏం జరిగిందో చెప్తాను, కాకపోతే నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తాననేసి ప్రామిస్ చేయనేసి కానీ తీసుకుంటుంది. అది ఇప్పుడు కాదు, నేను టైం వచ్చేటప్పుడు చెప్తాను, కాకపోతే నేను దీన్ని ఒక ఓడిపోయిన రాణిగా కాకుండా ఒక అమ్మగా చెప్తాను, జాగ్రత్తగా విను. నీ కొడుకుకి ఉన్నట్టు ఎలాంటి సిమ్టమ్స్ కానీ నా కొడుకుకి అయితే లేదు. నా కొడుకు యొక్క ఒంటి మీద మొత్తం కానీ గాయాలే ఉన్నింది. నా కొడుకుని అయితే కొట్టి చంపారు అనేది నాకు బాగానే తెలుసు అనేసి కానీ చెప్తుందనమాట. వాళ్ళే నా దగ్గర కానీ వచ్చి చెప్పారు అంటుంది. అదే రాజమాత అయితే తన దగ్గర కానీ వచ్చి చెప్పుంటుంది, నీ కొడుకుని నేనే చెప్పాను, నీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ కానీ లేదు, ఉంటే నువ్వు కావాలంటే నిరూపించుకోనేసి కానీ చెప్పుంటుంది అనమాట. దాన్ని వినేసరికి రాణికైతే ఇక్కడ ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఎందుకంటే తను ఇంత దూరం తెగించిందా అన్నట్టుగానే. సరే, టేక్యాన్ పద్ధతిని ఎవరు తీసుకొచ్చారు, ఆ తర్వాత ఎలా క్రౌన్ ప్రిన్స్ని కానీ సెలెక్ట్ చేశారు అనేసి కానీ రాణి అయితే అడుగుతుంది. అక్కడ రాజ్యసభలో ఉన్న మంత్రులే టేక్యాన్ పద్ధతిని కానీ తీసుకొచ్చి ఇప్పుడు రాజుగా ఉన్న వాడిని కానీ క్రౌన్ ప్రిన్స్గా సెలెక్ట్ చేశారు అంటూ ఉంటుంది అనమాట. అదే విధంగానే కదా ఇప్పుడు కానీ జరుగుతూ ఉంది. దాన్నే ఆలోచిస్తూ ఉంటుంది రాణి. ఇటుపక్క అయితే రాజునే చూపిస్తారు. తను కానీ అరుస్తూ ఉంటాడనమాట తనిగా, నేను దీనికి ఒప్పుకోను అనేసి. అక్కడికి రాజమాత కానీ వస్తుంది. తను కానీ చెప్తా ఉంది, నువ్వు వాళ్ళు చెప్పేట్టు చేయాల్సిందే అనేసి కానీ తనైతే చెప్తుంది. అట కాదు అంటే నీ యొక్క రాజుగా నీ యొక్క పొజిషన్ని నువ్వు దక్కించుకోవాలంటే ధైర్యంగా అంటే నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరే చెప్పు, నేను దీనికి ఒప్పుకోను అనేసి కానీ తనైతే బెదిరిస్తుంది అనమాట. రాజు కానీ అక్కడ నుంచి వేగంగా వస్తాడు. కాకపోతే తలుపు దగ్గర అయితే వచ్చి నిలబడిపోతాడు అనమాట. వాళ్ళని చూసి భయపడి అక్కడే నిలిచిపోతాడు. నాకు ముందే తెలుసు నువ్వు వాళ్ళతో ఎలాంటి మాటలు కానీ మాట్లాడవు అనేసి, ఎందుకంటే నువ్వు ఒక కాంకుబెయిన్ కొడుకుగా ఉండి నువ్వు కానీ ఇదే టేక్యాన్ పద్ధతితో వాళ్ళ మూలంగానే నువ్వు రాజుగా అయ్యావు అనేసి నువ్వు మర్చిపోతా ఉన్నావా ఏంటి అనేసి కానీ తనైతే బెదిరిస్తూ ఉంటుంది. నువ్వెప్పుడు కానీ మర్చిపోకూడదు, వాళ్ళే నిన్ను రాజుగా చేశారు, వాళ్ళు తలుచుకుంటే నిన్ను తీసి అక్కడ పక్కన కానీ పడేస్తారు, దాన్ని ఎప్పుడు కానీ మర్చిపోకు. అది మాత్రమే కాదు, నీ కొడుకు కోసం ఈ రాజ్యానికే పగించుకుంటున్నావా ఏంటి, అయినా నీ వల్ల అదంతా ఏమీ కాదు, నీకు ఈ సింహాసనం చాలా ముఖ్యం అంటుందన్నమాట. రాజు కానీ తను నీ మనవుడు అనేసి మర్చిపోకు రాజమాత అంటాడు. నాకు అదంతా అవసరం లేదు, ముందు నువ్వు వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నడుచుకో అనేసి కానీ రాజుకైతే రాజమాత ఆజ్ఞాపిస్తుంటుంది. ఇటు పక్కన రాణినైతే చూపిస్తారు. తను కానీ ఆ హెయిర్ పిన్ అయితే తన యొక్క జడకెత్తి గుచ్చుకునేసి తను కానీ చాలా కోపంగా కానీ వస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర అయితే చాలా గంభీరంగా కానీ అరిచి చెప్తా ఉంది, మీరు అనుకునేటట్టు ఇక్కడ ఎవరిని కానీ పదవి నుంచి అయితే తీయబోయేది లేదు అనేసి కానీ తనైతే చెప్తుంది అనమాట. నిజంగానే ఈ సీన్ అయితే గూస్ బంప్సే వచ్చేస్తుంది. రాణి కానీ అక్కడ ఉన్న మంత్రుల దగ్గర ఎంత కానీ చెప్తాంది, మీరు అందరూ కానీ కన్ఫర్మే చేసుకున్నారా, క్రౌన్ ప్రిన్స్ అయితే చనిపోతాడు, ఆ తర్వాత ఇంకొకరిని క్రౌన్ ప్రిన్స్గా చేద్దాము అనేసి. అయినా మీరు దేనికి పోరాడాలి, మీ రేసులో ఏం చేస్తా అన్నారు, మీకు ఇదంతా కానీ న్యాయంగా అనిపిస్తూ ఉందా అనేసి ఒక్కొక్కరిని కానీ అక్కడైతే నిలదీస్తూ
ఉంటుంది అనమాట. ఏం తప్పు చేశాడనేసి మీరందరూ కానీ ఈ విధంగా చేస్తా ఉన్నారనేసి కానీ రాణి అయితే అడుగుతా ఉంటుంది అనమాట. అక్కడికి స్టేట్ కౌన్సిలర్ కానీ వచ్చి అసలు నువ్వేం మాట్లాడుతా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడు. నేను ఇంకా మాట్లాడి ముగించలేదు, మధ్యలో నువ్వు మాట్లాడమాక సైలెంట్ గా ఉంటావు అనేసి కానీ స్టేట్ కౌన్సిలర్ నే బెదిరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇటుపక్క వాళ్ళని కానీ అడుగుతా ఉంటుంది, మీరందరూ కానీ దేనికోసం పోరాడాలి? క్రౌన్ ప్రిన్స్ కి తగిన వైద్య సదుపాయం అంతా అందించి తను కానీ మళ్ళీ ప్రాణాలతో రావాలన్న దానికోసమే పోరాడాలి. కాకపోతే మీరందరూ కానీ ఏమి చేస్తా ఉన్నారు అనేసి కానీ తనైతే అడుగుతా ఉంటుంది. స్టేట్ కౌన్సిలర్ కానీ మళ్ళీ నోరు ధరేస్తాడనమాట. మీరు శిక్షణ లో కదా బంధించబడి రూమ్ లో ఉండాలి, మీరు ఎందుకు బయటకు వచ్చారు? రాజు మాటకే మీరు ఎదురు తిరిగారా అనేసి కానీ స్టేట్ కౌన్సిలర్ అయితే అడుగుతా ఉంటాడు. దానివల్ల వీడి ప్లాన్ స్పాయిల్ అయిపోతుందో ఏమో అనేసి వీడికి భయం అనమాట. కాకపోతే అక్కడికి రాజు గాని వచ్చేస్తారు. నేనే తనని విడిపించాను, అందుకే తను కానీ ఇక్కడికి వచ్చింది అనేసి కానీ తనైతే చెప్తాడనమాట. అది మాత్రమే కాదు, నా మనసులో ఉన్న మాట అంతా కానీ తనైతే చెప్పింది, నేను కానీ అదే చెప్పాలనుకున్నాను, కాకపోతే రానే చెప్పింది. కాబట్టి మీరందరూ కానీ తన యొక్క మాటల్ని ఫాలో చేయాల్సిందే. క్రౌన్ ప్రిన్స్ కానీ సరి అయి వచ్చేంత వరకు ఇక పైన ఎవరు కానీ నోరే తెరవకూడదు, ఇదే నా మాట, నా మాటే శాసనం అనేసి కానీ తన డైలాగులు అంతా చెప్తా ఉంటాడనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ సైలెంట్ అయిపోయి వాళ్ళు కానీ లేచుకుంటారు. ఆ టైంలోనే ఎవరో ఒక భటుడు కానీ పరిగెత్తుకుంటూ వస్తారనమాట రాణి దగ్గరికి. క్రౌన్ ప్రిన్స్ కానీ లేచి మీ దగ్గర ఏదో సమాధానం కానీ అడిగి తెలుసుకోవాలనేసి చెప్తా ఉన్నాడు రాణి అనేసి కానీ తనైతే వచ్చి చెప్తాడు. రాణి కానీ ఇక్కడ నుంచి అయితే చాలా వేగంగా కానీ తనైతే పరిగెడతా ఉంటుంది. ఖచ్చితంగా నేను నీకు వచ్చి నా యొక్క సమాధానాన్ని చెప్తాను, కాకపోతే నా కోసం కొంచెం సేపు వెయిట్ చేయి అనేసి కానీ తనైతే ఏడుస్తూ ఇక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఏం సమాధానం అడుగుంటారంటే లాస్ట్ ఎపిసోడ్లో కానీ క్రౌన్ ప్రిన్స్ అయితే రాణి కానీ నిద్రపుస్తూ ఉంటుంది. అప్పుడు క్రౌన్ ప్రిన్స్ కానీ తన దగ్గర అయితే అడుగుంటాడనమాట, అమ్మ ఒకవేళ నేను చనిపోతే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనేసి. దానికి రాణికి కానీ కళ్ళల్లో నీళ్ళు అయితే తిరిగేస్తూ ఉంటుంది. కాకపోతే తనైతే ఏమీ మాట్లాడలేదు. అమ్మ మీరు నా యొక్క కొడుకుని ఇంకా నా తమ్ముళ్ళని అందరినీ కానీ మీరైతే ప్రొటెక్ట్ చేయాలి, ఆ విధంగా చేస్తానంటేనే నేను చనిపోయినా కానీ నా యొక్క మనశ్శాంతి అవుతుంది, ఆ తర్వాత నేను కానీ ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటానమ్మా అనేసి కానీ తనైతే తన యొక్క చివరి కోరికగా తను కానీ చాలా ఫీల్ చేస్తూ చెప్పుంటాడు. రాణికైతే ఏడుపు వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకునేసి నువ్వు ఎక్కడికి పోబోయేది లేదు, నువ్వు మళ్ళీ కానీ నార్మల్ అవుతావు, నేను నీకు ఎలాంటి ప్రామిస్ని కానీ చేసి ఉన్నానేసి తను కానీ చెప్పుంటుంది అనమాట. దాన్నే ఇప్పుడు కానీ ఆలోచిస్తూ వస్తూ ఉంది, నా కోసం కొంచెం సేపు వెయిట్ చేయి నేను వస్తాను అనేసి కానీ. కాకపోతే రాణి వచ్చి చూసేసరికి ఇక్కడికైతే క్రౌన్ ప్రిన్స్ కానీ చనిపోయి ఉంటాడనమాట. దాన్ని చూసి రాణి కానీ ఒకటే ఏడుస్తూ ఉంది, నా కొడుకుతో నేనైతే చివరిసారిగా నా సమాధానం ఏంది అని కానీ చెప్పలేదు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. క్రౌన్ ప్రిన్స్తో అయితే తను చాలా సంతోషంగా నవ్వుతూ కానీ ఉంటుంది కదా, ఆ రోజులనే తను కానీ ఆలోచిస్తూ కానీ ఇప్పుడైతే ఏడుస్తూ ఉంటుంది. నేను నీకు ఖచ్చితంగా ప్రామిస్ చేసి ఇస్తా ఉన్నాను, అదేవిధంగా నీ కొడుకుని నా యొక్క కొడుకుల్ని అందరినీ కానీ నేనైతే ప్రొటెక్ట్ చేస్తాను, నేను కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాను, నువ్వు దేనికి కానీ ఫీల్ కాకు అనేసి కానీ చెప్తూ రాణి కానీ ఏడుస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇటుపక్క రాజు కానీ ఎప్పుడూ ఏడవని మనిషి, తను కానీ ఏడేస్తూ ఉంటాడు అనమాట క్రౌన్ ప్రిన్స్కి ఈ విధంగా జరిగేసరికి. అదేవిధంగా క్రౌన్ ప్రిన్సెస్ కానీ తన యొక్క భర్త చనిపోయేసరికి తను కానీ ఏడేస్తూ ఉంటుంది. తన కొడుకు కానీ తన దగ్గరికి అయితే వచ్చి తన చేతిని పట్టుకునేసి వాళ్ళ అమ్మని కానీ తనైతే సమాధాన పరుస్తూ ఉంటాడనమాట. అంటే సంఘం చిన్నదిగా ఉన్నప్పుడే చూపిస్తారు. తనని కానీ చూసేసి క్రౌన్ ప్రిన్స్ అయితే వెళ్తా అన్నప్పుడు సంఘం కానీ అడిగి ఉంటాడనమాట, అన్న మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు, నేను ఒక్కటిగా ఉన్నాను అనేసి. దానికి క్రౌన్ ప్రిన్స్ కానీ చెప్పుంటాడు, నాకే తెలీదు, కాకపోతే నేను మళ్ళీ త్వరగా వస్తానులే అనేసి కానీ చెప్పుంటాడనమాట. ఇటుపక్క సంఘం కానీ చెప్తా ఉంటాడు, నువ్వు మళ్ళీ వస్తే మనం ఇద్దరం కలిసి మార్కెట్ ప్లేస్ అంతా కానీ చుట్టి చూద్దాం అనేసి కానీ చెప్పుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కానీ గుడ్ బై సైన్స్ అంతా కానీ చేసుంటారనమాట. అదేవిధంగా సంఘంకి క్రౌన్ ప్రిన్స్కి మధ్య ఉన్న ఆ బాండింగ్నే మనకు కానీ చూపిస్తారు. వీళ్ళిద్దరూ కానీ అన్న తమ్ముళ్ళుగా ఉన్నా కానీ చాలా క్లోజ్గా అయితే ఉండుంటారనమాట. ఆ బాండింగ్ అంతా చూపించేసి చిన్నప్పుడు సంఘం కానీ చెప్పుంటాడు, నువ్వు మళ్ళీ రా అన్న, త్వరగా మళ్ళీ రా అన్న అనేసి తను కానీ ఏడుస్తూ ఉంటాడనమాట. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.